హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. జీతాలు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వివిధ కేటగిరీలోని ఔట్‌సోర్సింగ్ వర్కర్ల జీతాలను 3000 నుంచి 3500కు పెంచుతూ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం ఉద్యోగ మరియు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు దిశగా ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు భారీ ఊరట కల్పిస్తూ వారి వేతనాలను గణనీయ గణనీయంగా అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించడం పట్ల కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెరిగిన వేతనాల పూర్తి వివరాలు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ వై. సురేష్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారంగా మున్సిపల్ శాఖలోని నాన్ పీహెచ్ పారిశుద్ధ్యేతర ఔట్‌సోర్సింగ్ వర్కర్ల వేతనాలు 3 కేటగిరీలలో ఈ క్రింది విధంగా అయితే పెరిగాయి. మొదటి కేటగిరీ 1 పాత వేతనం 21,500 నుంచి కొత్త వేతనం 24,500కు పెరిగింది. అంటే పెరుగుదల 3,000. కేటగిరీ 2 పాత వేతనం 18,500 నుంచి 21,500 వరకు అంటే 3,000 పెరిగింది. కేటగిరీ 3లో పాత వేతనం 15,000 నుంచి 18,500కు పెరిగింది కొత్త వేతనం. అంటే పెరుగుదల అనేది రూ. 3,500 అయితే రావటం జరిగింది. కార్మికులకు ఆర్థిక భరోసా. నగరాలు, పట్టణాల పారిశుద్ధ్యతే లక్ష్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఈ వర్కర్లకు ఈ వేతన పెంపు ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం దృష్ట్యా ఈ పెంపు వారికి ఎంతగానో ఆర్థిక ఊరట కల్పిస్తుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. తమ దీర్ఘకాలిక పెండింగ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ కష్టాన్ని గుర్తించడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు స్పష్టమైన ఆదేశాలు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలుపరిచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్‌ను ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. దీనితో ఈ పెంపుదల త్వరలోనే కార్మికులకు నెలవారీ జీతాల్లో ఫలితం ప్రతిఫలమైతే రానుంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల నిర్ణయాలు ఉంటాయని కూడా ఈ ఉత్తర్వులు సంకేతం అయితే ఇస్తూ ఉన్నాయని చెప్పవచ్చు.